శివుణ్ణి ప్రత్యేకంగా చూపేది పరమశివుడి మూడో కన్ను. అందుకే ముక్కంటి, త్రినేత్రుడు, ఫాలాలోచనుడు కని పిలుచుకుంటాం. ఇంతకూ శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగి ఉన్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి? మూడో కన్ను తెరిస్తే ఏమవుతుంది లాంటి సందేహాలు తలెత్తడం సహజం. మూడో నేత్రం అంటే ఏమిటో అర్థమైతే సందేహాలకు తావే ఉండదు. వీటన్నింటికంటే ముందు అసలు పరమశివునికి ఆ మూడో నేత్రం ఎలా వచ్చిందో చూద్దాం. ఒకసారి పరమశివుడు తన సహజ ధ్యానముద్రలో ఉండగా అక్కడికి వచ్చిన పార్వతీదేవి సరదాగా వెనుకనుంచి ఆయన రెండు కళ్ళు మూసింది. పరమేశ్వరుని నేత్రాలు సూర్యచంద్రులు. పార్వతి కనులు మూయడంతో లోకమంతటా చీకటి ఆవరించింది. అప్పుడు శివుడు తన శక్తుల్ని కేంద్రీకరించి మూడో నేత్రంగా తెరిచి లోకాన్ని వెలుగుతో నింపాడు. అయితే ఆ కంటి వేడికి పార్వతి చేతులకు పట్టిన స్వేదంనుంచి అంధకాసురుడు జన్మించాడు. మూడో నేత్రం ప్రత్యేకత ఏంటి అంటే అది అగ్నినేత్రం లేదా జ్ఞాననేత్రం. ఇందుకు నిదర్శనం మన్మథుని కథ. దేవతల ప్రేరణ మేరకు లోక కళ్యాణార్థం పూలబాణంతో శివుని మనస్సులో ప్రణయభావాల్ని రేకెత్తించి ఎదురుగా ఉన్న పార్వతీదేవిపై ప్రసరించేలా చేశాడు మన్మథుడు. తన అంతరంగంలో అలజడికి కారణాన్ని అన్వేషిస్తున్న శివుడు ఎదురుగా కనిపించిన మన్మథుణ్ణి అగ్నినేత్రంతో బూడిద చేశాడు. ఇక్కడ గమనించాల్సింది పరమశివుని మూడో కన్ను మన కళ్లలాంటిది కాదు. భౌతిక నేత్రం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లు కాక మనకు కావలసినట్టు చూపిస్తుంది. ఇది అర్థం కావాలంటే మన్మథుడంటే ఏమిటో తెలియాలి. మన్మథుడంటే వ్యక్తి కాదు, మనస్సును మథతించేవాడు మన్మథుడని భావం. అంటే మనస్సులోని కోరికలన్నమాట. మనస్సును అస్థిరపరిచే ఉద్వేగాలను భస్మీపటలం చేసే అగ్నిరూపమే మూడో కన్ను.